దేవుని వాక్యంలోకి వెళ్దాం. యాకోబు పత్రిక, యాకోబు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. जेम्स 2:13। याकूब का ग्रंथ 2रा अध्याय 13वां वचन। కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. కనికరము తీర్పును మించి అతిశయపడును. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. ప్రియ సంగమా, ఈరోజు వాక్యము దేవుని ఒక గొప్ప గుణాన్ని మన ముందు ఉంచుతూ ఉంది. ఉంచడమే కాదు, ఆ గుణాన్ని మనం కూడా కలిగి ఉండవలసిన అవసరాన్ని గుర్తు చేస్తూ ఉంది. అంతేకాదు, ఎవరైతే ఆ గుణాన్ని కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే ఆయనను ఆరాధించే ఒక పరిస్థితిని కూడా జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆ గొప్ప గుణం గురించి మనతో ఈరోజు వాక్యము మాట్లాడుతూ ఉంది. ఆ గుణమే కనికరము. ఈ సమయంలో కనికరం గురించి దేవుడు మాట్లాడే మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. లూకా సువార్త 6:36, लूक 6:36, लूका शुभ समाचार 7वां अध्याय 36वां वचन। కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. వాక్యం స్పష్టంగా చెబుతూ ఉంది, మన తండ్రి అయిన దేవుడు కనికరం గల దేవుడు. ఆ కనికరం కారణంగానే ఈరోజు మనము జీవిస్తూ ఉన్నాం. ఈ జీవితం ఆయన కనికరం. ఎందుకంటే నిజానికి ఈ జీవితాన్ని జీవించడానికి మనకు ఏ అర్హత కానీ, ఏ యోగ్యత కానీ, ఏ హక్కు కానీ, ఏ అధికారం కానీ ఏమీ లేదు మనకు. నిజంగా మనకు తగినది ఏదైనా ఉంది అంటే అది మరణం మాత్రమే, అది నాశనం మాత్రమే, అది నరకం మాత్రమే. కానీ ఆయన కనికరం ఈరోజు మనల్ని ఆ మరణం నుంచి తప్పించి జీవంలోకి నడిపించింది. ఆ నాశనం నుంచి మనల్ని తప్పించి నిత్య జీవంలోకి మనల్ని తీసుకువస్తుంది. ఆ నరకం నుంచి విడిపించి పరలోకం వైపు మనల్ని నడిపిస్తూ ఉంది. దానికి కారణం ఆయన కనికరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కనికర సంపూర్ణుడైన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనల్ని కూడా ఆ కనికరము కలిగి ఉండవలసిన అవసరాన్ని, జీవితాన్ని ఆయన గుర్తు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో అలాంటి కనికరం లేని స్వభావాన్ని కనబరిచిన కొంతమందితో దేవుడు మాట్లాడిన ఒక మాటను, ఆ పరిసయ్యులతో మాట్లాడిన ఒక మాటను ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి అంటూ వారి స్థితిని చూసి గద్దించిన, అంగలార్చిన పరిస్థితి ఈరోజు వాక్యం మనకు చూపిస్తూ ఉంది. నిజానికి ఈ మాట, ఈ అంగలార్పు ఆ పరిసయ్యులకు, ఆ రోజు ఆ పరిసయ్యులకే కాదు, శాస్త్రులకే కాదు, అలాంటి స్వభావం ఉన్న మనందరికీ, అలాంటి స్వభావం ఉన్న మనందరితో ఆయన ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు.
ఎందుకంటే ఈరోజు మన ఆత్మీయ జీవితాలను మనం పరిశీలించుకుంటే పనికిరాని విషయాల్లో మనం ఎంతో పట్టుదలగా ఉంటూ ఉంటాం, కానీ దేవుడు చెప్పిన విషయాలను మనం పట్టించుకోకుండా ఉంటూ ఉంటాం. ఆ రోజు పరిసయ్యులు కూడా ఆచారాలను ఎంతో నిష్ఠగా పాటించేవారు, కానీ దేవుడు చెప్పిన ఏ మాటను వాళ్ళు నడవలేని పరిస్థితుల్లో ఆ రోజు వాళ్ళు జీవించి ఉన్నారు. ఈరోజు అలాంటి పరిస్థితుల్లోనే జీవిస్తున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనందరితో ఆయన చెప్తూ ఉన్న మాట ఏంటి అంటే, మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండండి. ఆయన ఈరోజు మన జీవితం నుంచి ఇంకా ఏమీ కోరుకోవడం లేదు, కనికరమును మాత్రమే ఆయన కోరుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ కనికరము మాత్రమే ఆయనను ఇతరులకు చూపించగలుగుతుంది. ఎందుకంటే ఈ లోకంలో ఏ కనికరము లేదు. మనం గత వారం చూశాం, ప్రత్యేకించబడి ఉండే పరిస్థితి. లోకంలో మనం ప్రత్యేకంగా ఉండే పరిస్థితి ఉండాలంటే ఆ కనికరం మనము కలిగి ఉండాలి. ఆ కనికరం మనము ఇతరుల పట్ల చూపించే వారిగా ఉండాలి. అప్పుడే ఈ లోకము ఆయన పిల్లలను చూడగలుగుతుంది, ఆయనను చూడగలుగుతుంది, ఆయనను మహిమపరిచేదిగా ఉండగలుగుతుంది. ఈరోజు నిజంగా మనం ఇక్కడికి చేరింటే ఆయనను మహిమపరచడానికే అయితే, ఈరోజు నిజంగా మనం జీవిస్తూ ఉన్నది ఆయన మహిమార్థమే అయితే, ఈరోజు మన జీవితంలో ఆ కనికరం లేదంటే మనం చేసే పని, మనం పడే ప్రయాస అన్నీ వ్యర్థమే. ఎందుకంటే ఆ కనికర స్వభావము కలవారు మాత్రమే ఆయనకు మహిమను తేయగలుగుతారు, ఆయనను ఆరాధించగలుగుతారు, ఆయన కోసం ఆయన పక్షంలో జీవించగలుగుతారు. అంతేకాదు, ఇంకొక ముఖ్యమైన మాట ప్రభు యేసు కొండ మీద ప్రసంగంలో మాట్లాడి ఉన్నారు కనికరం గురించి. అది మత్తయి సువార్త 5:7 మనం చూస్తాం. మాథ్యూ 5:7, మత్తయి 5:7. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. మనం కనికరం కలిగి ఉండకుండా ఆ ధన్యతను, అంటే ఆయన కనికరాన్ని మనము పొందలేము. ఒక్కసారి ఆలోచన చేద్దాం. దేవుని కనికరం కోసం ప్రార్థన చేసే మనం, అది ఆశించి అది కోరుకొని ఆయన సన్నిధి చేరే మనం ఈరోజు ఆ కనికరాన్ని చూపించగలుగుతూ ఉన్నామా? అది చేయకుండా మనం ఆయన కనికరాన్ని పొందాలని ఆశపడితే అది ఎంతవరకు న్యాయం, అది ఎంతవరకు సమంజసం? ఈరోజు ఆయన కనికరం కోసం నువ్వు ఇక్కడ చేరి ఉంటే వాక్యం నీతోటే మాట్లాడుతూ ఉంది సంగమా. నీలో కనికరం లేకుండా, నువ్వు కనికరం చూపకుండా ఆయన కనికరాన్ని నువ్వు పొందలేని పరిస్థితిని వాక్యం నీతోటే మాట్లాడుతూ ఉంది. సామెతల గ్రంథం 19:17 మనం చూస్తాం. Proverbs 19:17, नीति वचन 19वां अध्याय 17वां वचन. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. అంటే కనికరం కలవాడు ఎలాంటి స్థితిలో దేవుడు అతన్ని చూపెడుతూ ఉన్నాడంటే, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. అంటే ఎవరైతే కనికరం, ఇతరుల పట్ల కనికరం చూపెడతారో వాళ్లకు దేవుడు రుణపడి ఉంటారు. ఆ రుణానికి ఆయన ప్రత్యుపకారం చేసేవానిగా ఉంటూ ఉన్నారు.
అల్పులైన నీ సహోదరునికి నువ్వు చేశావు కాబట్టి నాకు చేశావు అన్న మాటని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మన తోటి వారి పట్ల మనం కనికరం కలిగి ఉంటే దేవుడు దానికి ప్రత్యుపకారం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ఉపకారములు నువ్వు పొందుకోవాలంటే, వాటిని నువ్వు అనుభవించాలంటే నీలోని కనికరాన్ని ప్రాతిపదికగా దేవుడు ఈరోజు చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు ఆయన కనికరాన్ని పొందుకోవడానికి, ఆయన ఉపకారాలను పొందుకునే ఆలోచనతో మనం ఇక్కడ చేరి ఉంటే మనం అర్థం చేద్దాం సంగమా, దేవుడు కనికరాన్ని ప్రాతిపదికగా ఈరోజు మన ముందుంచుతూ ఉన్నారు. అందుకనే ఎప్పుడు దేవుని వాక్యం మనకేం చెబుతుంది అంటే, నీవేం చేసినా అది దేవుడు నీకు తిరిగి చేసేవానిగా, నువ్వు చేసిన దాన్ని బట్టి ఆయన చేసేవానిగా ఉన్నారు. మీరు క్షమించండి, అప్పుడు మీరు క్షమింపబడతారు. మీరు ఇయ్యండి, అప్పుడు మీకు ఇయ్యబడుతుంది. అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడుతుంది. వాక్యం స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. నువ్వు ఇతరులను క్షమించకుండా నీకు క్షమాపణ లేదు. నువ్వు ఇతరులను ప్రేమించకుండా నువ్వు ప్రేమను పొందలేవు. నీవు ఇతరులకు కనికరం చూపకుండా నీవు కనికరం పొందలేవు. అంటే సింపుల్ గా చెప్పాలంటే, నువ్వు ఇతరులకు ఇవ్వకుండా ఏది నువ్వు పొందలేని పరిస్థితిని వాక్యము స్పష్టం చేస్తుంది. ఇది ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. ఆశపడడం మంచిది, కానీ ఆశపడితే సరిపోదు. ఆ ఆశను తీర్చుకునే పద్ధతి కూడా మనము పాటించవలసిన అవసరం ఉంది. ఇంకా మన జీవితాల్లో ఈ కనికరం ఎంత ఆవశ్యకమైనది, ఎంత అవసరమైనది అనేది శిష్యుడైన యాకోబు మనకు చెబుతూ ఉన్నారు. ఈరోజు అదే ఆరాధన వాక్యంగా మనం చదువుకొని ఉన్నాం. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందుతాడు. కనికరము తీర్పును మించి అతిశయపడు. ఈరోజు మనం చదువుకున్న వచనంలో మనకేమర్థమవుతుంది? ఇతరుల పట్ల కనికరం చూపని వాడు దేవుని కనికరం పొందడు, పైగా ఆయన విధించే కనికరం లేని తీర్పుకు పాత్రుడవుతాడు. కనికరం చూపని వాడు, ఆ కనికర సంపన్నుడైన దేవుడు కనికరము లేని తీర్పును మన మీద ఉంచే పరిస్థితిని చూపెడుతుంది. దేవుని కనికరం లేకుండా మనం ఉండగలమా? దీనిని మనం ఇలా అర్థం చేయవచ్చు. మనం కనికరం కలిగి ఉంటే ఆయన తీర్పు నుంచి మనము తప్పించబడతాం. మనందరికీ తీర్పు దినం ఉంది. వాక్యం స్పష్టం చేస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 14:10, रोमन्स 14:10, रोमियों को लिखे सो पत्र 14 अध्याय 10वां वचन. మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. ఇది తప్పదు. ఒక రోజైతే మనమందరము ఆయన న్యాయపీఠం ముందు నిలబడవలసిన వారమై ఉన్నాం. ఆయన తీర్పు ముందు మనము నిలబడవలసిన వారమై ఉన్నాం. అలాగే 2 కొరింథీ 5:10లో మనం చూస్తే, 2 Corinthians 5:10, కొరింథీయుం को लिखे सो दूसरा पद 5:10वां वचन. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట
ప్రత్యక్షము కావలేను. నువ్వు చేసిన పనులు అవి మంచివి కానీ అవి చెడువి కానీ ఏదైనా నీ జీవితంలో నువ్వు చేసిన ప్రతి పరిస్థితి ఒకరోజు ఆయన ముందు ఉంచవలసిన అవసరాన్ని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇది ఎవ్వరము తప్పించుకోలేము. ఆ రోజు మన లెక్కలన్నీ మనము అప్పగించవలసిన వారమై ఉన్నాం. ఎవరము ఆ తీర్పు నుంచి తప్పించుకోలేము. కానీ వాక్యం ఏం చెబుతుంది? కనికరము తీర్పును మించి అతిశయపడును. అంటే కనికరము ఆ తీర్పు నుంచి మనల్ని తప్పించే ఒక పరిస్థితిని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అది ఎలా అంటే, ఒక వ్యక్తి తనను గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలసిన సమయం వచ్చినప్పుడు ఆ వ్యక్తి కనికరంతో వ్యవహరించిన సందర్భాలను దేవుడు పరిగణలోకి తీసుకొని తన కుమారుని విమోచన క్రయధన బలి ఆధారంగా ఆయనను క్షమించినప్పుడు ఆ కనికరము తీర్పును మించి అతిశయపడే ఒక పరిస్థితిలో దేవుడు చూపెడుతూ ఉన్నారు. ప్రభు యేసు కనికరం మనలను తీర్పు నుంచి తప్పిస్తుంది. అందుకే వాక్యం చెబుతుంది, కనికరము తీర్పును మించి అతిశయపడును. ఇప్పుడు మన ముందున్న ప్రశ్న, ప్రభు యేసు కనికరాన్ని మనం ఎలా పొందుకోవచ్చు? ఎందుకంటే ఆ కనికరం మాత్రమే మనల్ని తీర్పు నుంచి తప్పించే ఒక పరిస్థితి. ఆ కనికరం వల్ల మాత్రమే మనము తీర్పు నుంచి తప్పించుకోగలమని చెప్తూ ఉంటే, ఈరోజు ఆ కనికరాన్ని మనము ఎలా పొందుకోవాలి? మనం విని ఉన్నాం, కనికరం లేకుండా దేవుని కనికరాన్ని పొందలేని పరిస్థితి. ఒక బైబిల్లో ఒకరి అనుభవాన్ని మనం ఈ సమయంలో గుర్తు చేసుకుందాం. దావీదు జీవితాన్ని మనం గమనిస్తే, దావీదు జీవితంలో ఎన్నోసార్లు పడిపోయినప్పటికీ అతడు దేవుని కనికరాన్ని పొందుకున్నాడు. అలా కనికరించబడేందుకు ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ ఒక కారణాన్ని మనం ఇక్కడ చూడడానికి ఇష్టపడతాం. ఎందుకంటే నిస్సందేహంగా ఇతరుల పట్ల కనికరం చూపించడమే కనికరాన్ని పొందుకునే మార్గము. సౌలు విషయంలో మనం చూస్తే, దావీదు సౌలును చంపే ఒక పరిస్థితి అతనికి వచ్చింది. ఎందుకంటే అటువంటి సందర్భంలోకి అతను వచ్చాడు. సౌలు దావీదును చంపడానికి వెంటబడుతూ ఉన్నాడు, తరుముతున్నాడు. అటువంటి పరిస్థితుల్లో సౌలును చంపడానికి దావీదుకు ఒక అవకాశం వచ్చింది. కానీ దావీదు కనికరాన్ని చూపించి సౌలును చంపకుండా ఉన్న పరిస్థితి మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 1 సమూయేలు 24:10, 1 सामुएल 24:10, 1 సమూయేल का ग्रंथ 24वां अध्याय 10वां वचन. ఆలోచించుము, ఈ దినమున యెహోవా నిన్ను ఏలాగు గుహలో నా చేతికి అప్పగించెనో అది నీ కన్లారా చూచితివే. కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక నా ఏలిన వాని చంపనని నేను చెప్పుతిని. ఇక్కడ దావీదుకు అన్ని అనుకూలతలు ఉన్నాయి సౌలును చంపడానికి. కానీ దావీదు సౌలు పట్ల కనికరం చూపెట్టి ఉన్నాడు. ఒక ఆత్మీయ జీవితంలో ఎంతో ముఖ్యమైన ఒక పరిస్థితి, ఎంతో ముఖ్యమైన ఒక అనుభవం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దావీదు సౌలు విషయంలో కనికరం చూపడం వలన దేవుడు దావీదు విషయంలో కనికరం చూపాడు. ఎందుకంటే నిజానికి దావీదు ఎన్నోసార్లు దేవునికి విరోధమైన పనులు చేశాడు, ఆలోచనలు చేశాడు. కానీ దేవుడు కనికరం చూపెట్టాడు. ఎందుకనంటే సౌలు విషయంలో దావీదు చూపిన కనికరం. దావీదు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం,
తాను చూపించిన కనికరం తనకు దేవుని కనికరానికి పాత్రునిగా తనని నిలబెట్టిన పరిస్థితి. ఇదే మన జీవితంలో కూడా జరుగుతుంది. ఎందుకంటే దేవుని విధానం మారదు. ఆయన మారని దేవుడు. దావీదుకు చేసిన న్యాయం నీకు నాకు ఆయన చేస్తాడు. దావీదుకు చూపిన కనికరం నీకు నాకు ఆయన చూపుతారు. ఆయన మారడు. అలాగే ప్రభు యేసు ఈ భూమి మీద జీవించిన కాలంలో ఆయన కనికరం చూపించడంలో ఎన్నోసార్లు మనకు మాదిరిగా ఆయన జీవించి ఉన్నారు. తన కనికరంతో దేవుణ్ణి మహిమపరిచి ఉన్నారు. ఎన్నో ఉపమానాలు. గుడ్డివారు, ప్రభువా దావీదు కుమారుడా మమ్ము కరుణింపుమని వారు యేసును అడిగినప్పుడు యేసు కనికరపడి వాని కళ్ళను ముట్టి వానికి చూపు ప్రసాదించిన పరిస్థితి. ఇలా ఎన్నో అద్భుత కార్యాలు. గుడ్డి వారికి చూపు, దయ్యం పట్టిన వారికి విడుదల, కుష్ఠరోగులకు స్వస్థత, వ్యాధిగ్రస్తులకు ఉపశమనము, మరణించిన వారికి తిరిగి జీవము. ఇవన్నీ దేవుని కనికరం. ఆయన కనికరం చూపించాడు. ఆయన ఎలాగైతే కనికరాన్ని చూపించారో అలాగే ఆయన మాదిరిగా ఆయన జీవించిన ప్రకారంగా ఆయన చూపిన విధంగా ఆయన పిల్లలమైన మనమందరము కూడా కనికరము కలిగి ఉండవలసిన అవసరాన్ని ఆయన జీవితం ద్వారా ఈరోజు మనకు నేర్పిస్తూ ఉన్నారు. వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరం గలవారై ఉండండి. మనం ఈ కనికరాన్ని ఎలా చూపెట్టాలి? ఈరోజు మన ముందున్న ప్రశ్న. దానికి సమాధానం ఆయన పిల్లలుగా, ఆయన కనికరం పొందిన వారిగా దానిని మనము ఇతరులకు పంచడం. ఈరోజు నశించిపోయే మనల్ని ఆయన రక్షించి ఉన్నారు. క్రైస్తవులుగా ఈరోజు ఆయన మనల్ని నిలబెట్టి ఉన్నారు. క్రీస్తును పోలిన జీవితాన్ని మనకి ఇచ్చి ఉన్నారు. ఒక గొప్ప రక్షణను మనకు అనుగ్రహించి ఉన్నారు. కానీ ఈరోజు లోకంలో మనం చూస్తే ఎంతో మంది వాటన్నిటికీ దూరంగా ఉంటూ ఉన్నారు. చాలా మంది ఆధ్యాత్మిక అంధకారంలో తమ జీవితాలను నాశనం వైపు నడిపిస్తూ ఉన్నారు. ఏ మార్గము లేకుండా వాళ్ళు నిరాశతో, నిస్పృహతో జీవిస్తూ ఉన్నారు. వాక్యం చెబుతుంది, చాలా మంది కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నారు అని వారి గురించి దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఈరోజు అలాంటి ప్రతి ఒక్కరి పట్ల మనము కనికరం చూపవలసిన అవసరం ఉంది. కనికరం అంటే దేవుణ్ణి వారికి పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. దేవుని సువార్తను వారికి పంచవలసిన అవసరం ఉంది. దేవుని ప్రేమను వారికి ఇవ్వవలసిన అవసరం ఉంది. ఇదే ఈరోజు మనం చూపే కనికరం. అప్పుడే వారి త్రోవకు వెలుగుగా మనము ఉండగలుగుతాం. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేద్దాం. దేవుడు ఈ లోకానికి వెలుగుగా మనల్ని ఉంచి ఉన్నారు. ఎంత ఆధిక్యత మనకిచ్చి ఉన్నారు. కానీ ఈరోజు నిజంగా మనము ఆ వెలుగును చూపిస్తూ ఉన్నామా? ఎంతసేపు మన స్వార్థం, ఎంతసేపు మన ఇష్టం, మన ప్రయోజనం, మన లాభం, మనం 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 ఎప్పుడు ఇంకా మనము కనికరం చూపేది? ఎప్పుడు ఇంకా మనం దేవుని ఉద్దేశానికి అనుగుణంగా నిలబడేది? ఎప్పుడు ఇంకా మనం దేవుడిచ్చిన వెలుగును ఇతరులకు త్రోవగా చూపెట్టగలిగేది?
నశించిపోయే వారి గురించి ఏ కనికరం లేకుండా జీవించడం కాదు దేవుడు కోరుకునేది. ఆయనను చూపించే జీవితం ఈరోజు దేవుడు కోరుకుంటున్నాడు. ఇదే ఈ లోకానికి మనం చూపించే కనికరం. చివరగా హోషేయ ప్రవక్త ద్వారా దేవుడు కోరికను మనము అర్థం చేద్దాం. హోషేయ 6:6, హోషేయ 6:6, హోషేయ కా గ్రంథ్ 7वा अध्याय 7वां वचन. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. నువ్వు నాకు కోసం చేయాల్సింది ఏమీ లేదు, ఏ బలి నువ్వు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఆ బలులను కోరడం లేదు, నేను కనికరాన్నే కోరుతున్నాను. ప్రియ సంగమా, ఈ మాటలు వింటున్న మనం కూడా ఈ రోజు నుంచి ఆ కనికరాన్ని చూపించవలసిన అవసరం ఉంది. అప్పుడే మనము కనికరం పొందుకునే వారిగా ఉంటాం. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుతారని ప్రభు యేసు సెలవిస్తూ ఉన్నారు. అట్టి కనికర భావము, దాని వలన పొందుకునే తీర్పు నుంచి తప్పించబడే ఒక గొప్ప ధన్యత ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ కనికర సంపూర్ణుడైన దేవుడు తన కనికరం చొప్పున మనకు అది అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం, ఆరాధన చేసుకుందాం. అందరం